బ్రేకింగ్ న్యూస్ వరంగల్ మహబూబాబాద్ జిల్లాల సరిహద్దుల్లో 5 రోజులుగా పులి సంచారం కలకలం రేపుతోంది. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. క్షణక్షణం భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. పులి జాడ కోసం అటవీ అధికారులు గాలిస్తున్నా దాని ఆచూకీ మాత్రం తెలియడం లేదు. 4 రోజులుగా అధికారులు నిర్విరామంగా గాలిస్తున్నారు. నల్లబెల్లి కొత్తగూడ మండలాల్లో పులి అడుగులను గుర్తించారు. నిన్న సాయంత్రం నర్సంపేట మండలం జంగాలపల్లి తండాలో పులి ఆనవాళ్లు గుర్తించామని అధికారులు తెలిపారు. ట్రాప్ కెమెరాస్, డ్రోన్ల సహాయంతో అటవీ శాఖ అధికారులు నిఘా పెట్టారు. పాదముద్రల సాయంతో ట్రాక్ చేస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. ఓవర్ టు యు వేణు. సౌమ్య, మొత్తంగా 400 కిలోమీటర్ల పైగా సంచరించినటువంటి పులి ప్రధానంగా ములుగు, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల అటవీ పరిధి లోపలనే తిరుగుతుంటో తెలుస్తుంది. దాదాపు ఇప్పటి వరకు బోధాపురం వద్ద ఈ నెల 9న కనిపించినటువంటి పులి ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణకు వచ్చిందంటూ కూడా అప్పుడు అధికారులు కూడా భావించారు. ఆ పులి పాదముద్రలను బట్టి బెంగాల్ టైగర్ మొగపులిగా కూడా గుర్తించడం జరిగింది. అయితే తిరిగి అది గోదావరిని దాటుకొని ఛత్తీస్గఢ్ అడవులోకి వెళ్ళిందని భావించారు. కానీ అనూహ్యంగా అది నరసంపేట నియోజకవర్గంలోని ముత్యాలమ్మ తండా వద్ద కనిపించడం, రుద్రగూడెం తండా లోపల దాని అడుగులను కూడా అటవీ శాఖ అధికారులు కన్ఫర్మ్ చేయడంతో అదే పులి తిరిగి వరంగల్కు వచ్చిందంటూ కూడా భావిస్తున్నారు. అయితే గత 4 రోజుల నుంచి కూడా ఇటు మహబూబాబాద్, దాంతోపాటు వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి శివారు ప్రాంతాల అడవి ప్రాంతం లోపలనే తిరుగుతూ ఉంటుంది. అర్ధరాత్రి వేళల లోపలనే ఈ పులి సంచరిస్తూ ఉండడం, జనావాసంలోకి రాకపోవడంతో అదొక అనువైన ప్రదేశం, ఆవాసం కోసమే వెతుకుతుందన్నటువంటి అంచనాలు కూడా వేస్తున్నారు. అయితే నిన్న రాత్రి నర్సంపేటకు సంబంధించిన ముత్యాలమ్మ తండా నుంచి కిర్య తండా మీదుగా మళ్ళీ గంగారం అటవీ రేంజ్ అధికారుల ప్రాంతంలోకి వెళ్ళినట్లు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం మహబూబాబాద్ పరిధి లోపల పులి సంచారం జరుగుతుందంటూ కూడా అధికారులు అప్రమత్తమై 4 టీములుగా విభజించబడి ఆ ట్రాక్, దానికి సంబంధించిన పులి పాదముద్రలను ట్రాక్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇక నిన్న 2 రోజుల నుంచి కూడా నర్సంపేట నియోజకవర్గంలోని కొత్తగూడ, నల్లబెల్లి మండలాల్లో సంచరించడంతో అక్కడ ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేస్తారు. ఆ ట్రాప్ కెమెరాల్లో కూడా పులి చిక్కకపోవడంతో అసలు ఎందుకు ఈ పులి ఈ వైపుగా తిరుగుతున్నటువంటి ఆలోచనలు కూడా మొదలవుతున్నాయి. సో ప్రధానంగా పాకాల అభయారణ్యం లోపల తాను ఆవాసం ఏర్పరచుకునేందుకే ఇక్కడికి రావచ్చినటువంటి ఆలోచన కూడా అధికారులు అయితే చెప్తా ఉన్నారు. ఏదేమైనా కూడా 4 దాటిన తర్వాత ఎవరు బయటికి వెళ్ళొద్దంటూ అటవీ శాఖ అధికారులు ఆంక్షలు విధిస్తున్నారు. మరోవైపు సివిల్ పోలీసులు కూడా జనావాసంలోకి రాకుండా ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ కూడా పిక్టింగ్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక అటవీ ప్రాంతం అంతా కూడా రాత్రిపూట గాలించలేని పరిస్థితి ఉండడంతో డ్రోన్ కెమెరాల సాయంతో అటవీ శాఖ అధికారులు ఓవైపు పాదముద్రలు ఎక్కడెక్కడ కనిపిస్తున్నాయి, అది అటవీ ప్రాంతంలోకి వెళ్ళినటువంటి ఫార్వర్డ్ మూవ్మెంట్ ఉన్నటువంటి అడుగుల ఏరియా లోపల డ్రోన్ కెమెరాలతో గాలించినా కూడా ప్రధానంగా ఆచూకీ కనిపించట్లేదు. కానీ దాదాపు ఇప్పటికీ ఈ నెల 9 నుంచి ఇప్పటి వరకు ఆ పులి జాడ కనిపించకపోవడం, ఎవరు కూడా దాని అరుపులే వింటున్నాం తప్ప దాన్ని ప్రత్యక్షంగా చూడలేదని చెప్తున్న నేపథ్యం లోపల అసలు ఎందుకు వచ్చింది, మగపులి ఒకటే పులిగా తిరుగుతున్నట్లు కూడా గుర్తించిన నేపథ్యంలో ఒకవేళ ఆడపులి కోసం వచ్చి ఉంటే తన దిశ మార్చుకుని ప్రయాణం చేస్తూ వెళ్లాల్సి ఉండేది. కానీ ఒకే ప్రాంతంలో అది తిరుగుతుందంటే మాత్రం ఆవాసం ఏర్పాటు చేసుకోవడానికి అది ఇక్కడికి రావచ్చినటువంటి అంశాలు కూడా వస్తుంది. సో మొత్తంగా ఇప్పటి వరకు ప్రాణాపాయం లేకపోవడము, అది గ్రామంలోకి వచ్చి ఏ జంతువులపై కూడా దాడి చేయకపోవడంతోనే అది మ్యాటర్ కాదంటూ కూడా తేల్చేశారు. కానీ ఒకవేళ పంట పొలాల్లో, చిలకల్లో పనులకు వెళ్ళిన వారు రైతులపై కూడా దాడి చేసే అవకాశం ఉండడంతో సాయంత్రం 4 గంటల వరకే పనులు ముగించుకొని ఇళ్లలోకి రావాలంటూ కూడా అధికారులు అయితే చెప్తున్నారు. సో మొత్తంగా ఈ యొక్క 4 టీంలుగా ట్రాక్ చేస్తున్న నేపథ్యం లోపల కూడా డ్రోన్ కెమెరాలు కూడా నెట్ నుంచి వినియోగిస్తున్న నేపథ్యంలో పులి ట్రాక్ చేస్తామంటూ కూడా అధికారులు అయితే చెప్తున్నారు. ప్రధానంగా ఇప్పటికీ నల్లబెల్లి మండలము, నరసంపేట మండలానికి సంబంధించి రైతులు భయపడాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం గంగారం రేంజ్ కూడా దాటింది కాబట్టి కొత్తగూడ ద్వారా తిరిగి పాకాల అడవుల్లోకి వెళ్తుందనేటువంటి అంశం చెప్తున్నారు. సో మొత్తంగా ట్రాక్ కెమెరాలకు దొరకపోవడం, డ్రోన్ కెమెరా ద్వారా గాలించినా దొరకపోవడం, అసలు పులి పూర్తిగా అర్ధరాత్రి మిడ్నైటే అది దూరం అంటే గ్రామాలకు దూరంగా ప్రయాణం చేస్తున్నాం కూడా కొంత అసలు ఎందుకు ఈ పులి ఇక్కడికి వచ్చిందని కూడా ప్రస్తుతం పలు ప్రశ్నలు కూడా తలెత్తున్నాయి. సో ఇప్పటివరకు ప్రాణాపాయం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నా కూడా ఎటువంటి భవిష్యత్తు లోపల అది ఎటువైపై దాడి చేయకుండా కూడా రైతులు, ప్రధానంగా గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తులు
ఆ శివారు ప్రాంత గ్రామంలో వ్యక్తులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు చెప్పినారు. సో మొత్తంగా 4 టీంలు ప్రస్తుతం ఆ ట్రాక్ చేసిన నేపథ్యంలో ట్రాఫిక్ కెమెరాలు చిక్కితేనే అసలు ఆ పులికి సంబంధించి దానికి ఏమైనా వ్యాధి వచ్చిందా, లేకపోతే తాను విడిపోయి ఇక్కడికి వచ్చి తిరుగుతుందా అనేది కూడా ప్రధానంగా తెలియాల్సింది. సో ఏదేమైనా కూడా ప్రజలంతా వరంగల్, మహబూబాద్, ఆ వైపు ములుగు సంబంధించి 3 జిల్లాల పరిధి లోపల ఉన్నట్టు దాదాపు 126 గ్రామాల ప్రజలను అయితే అధికారులు అప్రమత్తం చేస్తూనే పులిని అయితే ట్రాప్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సౌమ్య, ఓ రైట్, థ్యాంక్ యూ.